గురువు గారంటే ఉత్తరం మరదటి లోపల దోసేస్తున్నారు. అంబర్ ఫిట్టింగ్ అంబర్ ఫిట్టింగ్ అయితే నీకెందుకు, ర్యాలీ ఫిట్టింగ్ అయితే నీకెందుకు? అంతేలే. ముందు మన సంగతి తెలుసు. మన సంగతి ఏంటండి? అదే నువ్వు నాకు ఇవ్వాల్సిన బాకీ. అదే అండి, నరసాపురం వచ్చి ఇచ్చేస్తానండి. 2 ఏళ్ల నుంచి చెబుతున్నావు. ఎప్పుడు నరసాపురం వెళ్తావు, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు నా బాకీ తీరుస్తావు? అదేనండి, నరసాపురం వెళ్ళటం రావటం మీ బాకీ. మళ్ళీ నరసాపురం అంటే ఏంటయ్యా? నా బాకీ సంగతి తెలుసుకుంటుంటే ఒకటి బాబు, సూర్యం గారు ఇంటారు, నా పరుగు పోద్ది. నీ పరుపు పోదు నాకేంటి? ముందు నా బాకీ సంగతి తెలుసు. ఏమండి మీకు దండం పెడతాను, గట్టిగా ఒకటి చచ్చి మీ కడుపు పుడతాను. హలో, నేను వేసక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాను. నువ్వు చచ్చినా నా కడుపున పుట్టలేవు. ముందు నా డబ్బులు కక్కు. ఏమండి బొంబాయి సినిమా చూసారంటే చాలా బాగుందంటండి. నువ్వు బాకీ తీరిస్తే బొంబాయి కాదు కలకత్తా కూడా చూసొస్తా. కడపలో బాంబు పెట్టి 6 లేపేశారండి. అరే, నేను బాకీ అంటుంటే నువ్వు బాంబులు అంటే నాకు అర్థం కాదు. ఈ చొక్కా చాలా బాగుంది, ఎలా ఇచ్చారండి? కొల్చి నేను తూకం వేసి ఇచ్చారనుకున్నానండి. వేళ ఉందా? నేను డబ్బులు అడుగుతుంటే నువ్వు ఏంటో మాట్లాడుతుంది నాకు అర్థం కాదు. ఏంటండి, ఏంటి కాళ్ళు పట్టుకుంటారేంటంటే? మరి ఏంటి కాళ్ళు పట్టుకుంటారంటే కొడతారండి? కొట్టగా నువ్వు బాకీ తీర్చకపోతే చీరేస్తా. చేయండి. మీకు నేను ఎంత ఇవ్వాలండి? అసలు 25, వడ్డీ 10, టోటల్ గా 35,000. బాకీ నిమిత్తం మా నాన్న డాక్యుమెంట్స్ రాసుకున్నామండి. డాక్యుమెంట్ ఏంటి? నోటి మాట చాలు మళ్ళీ డాక్యుమెంట్ అనేది నాకు అర్థం కాదు. పోనీ తమరు ఇచ్చినట్టుగానే నేను ఉంచుకున్నట్టుగానే ఫిట్నెస్ ఏమైనా ఉందండి? లేవు. నిన్ను ఎక్కడ చూసినట్లేదు. ఎవడరా నువ్వు? ఎవరిని? నిన్నేరా. ఎవడరా నువ్వు అంటున్నాను. నేను ఎవరా? అవునరా. హూ ఆర్ యు? నాయనో, ఈ రూట్ లో వస్తున్నట్రా బాబోయ్. కొంప తీసిన బాకీ ఎగ్గొట్టేస్తావా ఏంటి? బాకీయా? బాకీ ఏంట్రా? అమ్మో నాగేశ్వరరావు, నువ్వు నన్ను దెబ్బేసేకురా బాబోయ్. అది మా ఆవిడ కట్నంగా తెచ్చుకున్న డబ్బురా. ఇప్పుడు ఆ డబ్బు తీసుకెళ్ళకపోతే అది నాకు విడాకులు ఇచ్చేస్తుంది. ఇస్తే తీసుకోరా. గట్టిగా అరవకు, లోపల బాసున్నాడు. అల్లుడా మజాక సినిమా చూసావా? ఒకసారి కాదురా, డజన్ సార్లు చూశాను. చూస్తాను గట్టి, చూడబోతాను గట్టి. నీ జుట్టు ఇంకా నల్లగా నిగనిగలాడుతుంది. ఏం వాడతావు? జుట్టుందా నాకు? ఉన్నంత వరకు ఏం వాడతారు? ఏంటి కాదు, ఎక్కువ వాడతాను. వాడతాను గట్టి, వాడబోతాను గట్టి. అంతే కదా. మరి మీ దగ్గర డబ్బు ఎక్కడికి పోతుంది? మీ దగ్గర డబ్బు ఉంటే బ్యాంకులో ఉన్నట్టే కదా. అది అల్లారా దానికి బాకీ అడగాలి. వినయంగా, ఎవరు వినకుండా పర్సనల్ గా చెవిలో అడగాలి. కరెక్ట్. ఈసారి నుంచి అలా అడుక్కో. ఇంకొకసారి ఈ ఏరియాకి వచ్చావంటే నరికి పోగులు పెడతా. ఏంటే మైసూర్ జాక్సన్, పొద్దున్నే ముస్టడి తలుకున్నావేంటి? ఏం లేదు, ఆ ముష్టి మీదకి ఫ్రీగా పాస్పోర్ట్ ఫోటోలు తీసి పెట్టాలంట. రా కూర్చో. కూర్చోడానికి కూడు తినడానికి రాలేదు. నాకు పడేసి వెళ్ళిపోతాను. ఏంటి ఫోటోనా? ఫోటో ఏంటి? ఫోటో ఏంటి? నా బాకీ ఇస్తాలేవయ్యా, సోపి పట్టు. ఎన్నో డబ్బు పెట్టాలండి? 2 సంవత్సరాలు అయింది. నేనేమన్నా సొంత డబ్బు ఇచ్చానా? అతను రామభద్రం తీసుకుని నీకు ఇచ్చాను. మీరేమో ఊరికి ఇచ్చారటండి. అక్కడ 2 రూపాయలు వడ్డీకి తీసుకుని ఇక్కడ 10 రూపాయలు వడ్డీకి ఇచ్చారు. ఎవరు నువ్వు? ఏమాట్లాడుతున్నావు తెలుసా? ఎంతలో ఉండాలి అంతలో ఉండు. నా డబ్బు నాకు ఇచ్చాయి. అన్నట్టు మీరు ఇవాటి పేపర్ చదివారా? ఏంటి? ఒక గజేతగాడు నీళ్లలో మునిగి గంట తర్వాత తేలాడంట. ఆహా, మా తాత 6 సంవత్సరాలైంది గోదావరిలో మునిగి, ఇంతవరకు తేల్లా. తొక్కలో నువ్వు సాపి నా కష్ట కొట్టే. ఇదిగో గట్టిగా అరవబోకవయ్యా, లోపల కస్టమర్స్ ఎంత వాలి? ఎంత వాలండి? 10,000 అసలు, 60,000 వడ్డీ, టోటల్ 70,000. సరే, ఆ నోటు తీసుకురా, ఇచ్చేస్తాను. ఏ నోటు? మనం నోటు రాసుకోలేదు కదా. అయితే నువ్వు నాకు ఇచ్చినట్టు నేను నీ దగ్గర తీసుకున్నట్టు 4 చూసుంటారు కదా, అలా తీసుకురా, వాళ్ళ సంవత్సరంలో ఇచ్చేస్తాను. ఎవరు చూస్తారు? ఎవరు చూడలేదు కదా. ఎవరు చూడలేదు, నోట్ లేదు. ఎవడరా నువ్వు? అయ్యి బాబోయ్, ఊరు నా మైసూర్ జాక్సన్ నా రూట్ లో వచ్చి నన్నే దెబ్బ కొట్టకరా. మళ్ళీ బాగా అంటావు. అసలు ఈ ఫేస్ ఎప్పుడు చూసాను, ఇక్కడ వచ్చేస్తావు. ఈ జుట్టు అంటే ఇంత పొడుగుతుంది. ఏం ఆయిల్ పడతారండి? ఏమండి, మీకు ఈ ఫోటో స్టూడియో కాకుండా చెవిలో గుబులు తీసే వ్యాపారం కూడా ఉంది ఏంటండి? అంటే నా పోజ్ చూస్తుంటే నీకు చెవులో గుబిలు తీసేవాళ్ళ కనపడుతున్నానంట. ఈ బ్యాగ్ ఏంటనుకున్నావు? ఇంపార్టెంట్. అలాగేనండి. ఏంటంటే మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయండి? బ్యాంక్ లో ఉన్నట్టేనండి. అంతే. అది అలారా దానికి. అలాగేనండి. బాకీ ఎలా అడగాలి? వినయంగా. అలాగేనండి. నోట్ లేదు, డాక్యుమెంట్ లేదు. 7 o'clock రేజరు మధుసూదన్ రావు గారు 205. స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్ వరలక్ష్మం గారు 116. ఇదేమిటి? జండూబాం పెంట్ హౌస్ బామ్మగారు. ఇవాళ ఇచ్చిన వేళా విశేషం బాగుంది. రే, ఇంతకీ నా బ్రష్ దొరికిందా? బాగా లోపలికి చెయ్యి దోపి కెలకరా. సార్, నేను
నన్ను వదిలేయండి సార్. ఇంకా లోపల అంతా వెతవ కంపు పొగలో సెగలోను, మొత్తం బిల్డింగ్ లో ఉన్న అంతా బాత్రూమ్ లోనే ఉంటున్నారు. ఇంకెంతసేపు రా, పావు గంట ముక్కు మూసుకున్నావు అనుకో అంత ఆఫీసుకు పోతాను. సార్ అంతగా కావాలంటే నా దగ్గర పాత బ్రష్ కూడా ఉన్నాయి సార్, అవి తీసుకుని నన్ను వదిలేయండి సార్. అది ఎలాగా తీసుకుంటానుకో, కానీ అది మామూలు బ్రష్ కాదురా. అపార్ట్మెంట్ కట్టిన కొత్తలో మేస్త్రి గారి దగ్గర కొట్టేసింది అచ్చొచ్చిన బ్రష్. కావాలన్నా పళ్ళు జన్మ సార్, ఇది గ్యారంటీగా మీ బ్రషే. ఏది అమ్మా నా కొన్ని విన్నపాలు ఉన్నాయి, అవి మీరు వింటానంటేనే ఇస్తా. విన్నపాలా? సరే జావు. సార్ వర్షం వచ్చినప్పుడు గేట్లు వేయడానికి వెళ్తుంటే జుట్టు తడిసిపోతుంది, వచ్చి కొడుక్కొనివ్వండి సార్. జుట్ట ఏముందిరా ఇక్కడ తడిసిపోవడానికి బొచ్చు, గోనె పట్టా కప్పుకో చాలు. నెక్స్ట్ సార్ కరెంట్ పోయినప్పుడు జనరేటర్ వేయడానికి వెళ్తుంటే చీకట్లో కళ్ళు కనపడతలేదు సార్, వచ్చిన బ్యాటరీ పెట్టుకునివ్వండి సార్. ఆ రెండో కాను కూడా పోయో ఆలోచిద్దాం. నెక్స్ట్ కనీసం జీతమైనా పెట్టండి సార్, వారానికి ఒకసారి బట్టలు ఉతుకుని చేస్తాను. ఇంకోసారి విన్నపాలు గాడిద పాలు అన్నావంటే నీ బతుకు రోడ్డు పాలు అవుతుంది. జాగ్రత్త. రోడ్డు పాల తాగిస్తా. స్టాప్ స్టాప్ ఆపండి. మీ పేరేంటి? మిమ్మల్ని జాక్సన్, మైకేల్ జాక్సన్. ఆర్సీ బుక్ ఉందా? ఆర్సీ బుక్ లేకపోతే స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్లుడు. పెద్దారెడ్డి వాడేవాడు? వాడెవడా? ఏంటది? నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలీదా మీకు? ఆ? నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియకుండానే డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారా మీరు? ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? ఆ? పెద్దారెడ్డి తెలియదంటే వీడికి. వాడెవడో నాకు తెలీదు, పద ముందు స్టేషన్కి. చైతి చైతి నెల్లూరు పెద్దారెడ్డి తెలియదండి వీళ్ళకి? అసలు ఇది పోలీస్ స్టేషనేనా? ఏమండి, పోలీస్ డిపార్ట్మెంట్ అన్న తర్వాత 420 ఎవడు, జెంటిల్మెన్ ఎవడు, వెధవెవడు, ఆ మాత్రం తెలుసుకోకుండా ఎలా ఉంటారండి? అసలు మీకు జాబ్స్ ఇచ్చిన వెధవెవడండి? మనిషి ఫేస్ చూడగానే అల్సేషన్ డాగ్ లాగా చెక్క చెక్క చెక్కమని పెట్టేయాలి. నన్ను నన్ను అరెస్ట్ చేస్తారా మీరు? ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఐ హర్ట్, నేను హర్ట్ అయ్యాను. ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ. ఎస్, ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి. ఎస్, ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు. మన అబ్బాయి ఆనంద్ బాబుకి అద్భుతమైన సంబంధం చూశారనుకోండి. ఏమండి, సంబంధం అంటే అల్లాటప్ప సంబంధం కాదు, కత్తి కత్తి లాంటి సంబంధం అండి. ఆ మాట అనాల్సిందే మేము. చూడండి, డిగ్రీ పూర్తయ్యే వరకు మా వాడికి పెళ్లి చేసే ఆలోచన లేదని చెప్పాను కదా. అవునయ్యో, నేను కూడా మా అమ్మాయి పెళ్లి ఎందుకు చేయలేదు తెలుసా? అబ్బాయి దొరికిండు.